హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు సింపుల్గా గేమ్స్ ఆడుతూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ రెఫర్ చేస్తూ కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ యాప్ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ అయితే చెప్తాను. సో దాన్ని యూస్ చేసి మీరు అన్లిమిటెడ్గా అర్నింగ్ కూడా చేసుకోవచ్చు. సో పర్ రెఫర్ మనకు 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఇస్తుంది. సో దీని యొక్క అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ కూడా చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఈ యాప్ యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి జెన్యున్గా పేమెంట్ ఇస్తుంది అనేది. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీ టెలిగ్రామ్లో జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో లాస్ట్ వీడియోలో మీకు లూడో సుప్రీం గురించి చెప్పాను కదా. సో దాన్ని యూస్ చేసి చాలామంది మన సబ్స్క్రైబర్స్ ప్రాఫిట్ అయితే గెయిన్ చేశారు. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ స్క్రీన్ షాట్స్ అన్ని మీకు టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తుంటా. సో అందుకోసం మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే కండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పే అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. వింగో అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో అక్కడి నుంచి మనం యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఓపెన్ చేసే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. క్విజ్, అర్న్, రెఫర్ అండ్ మీ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో మీ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ మీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు లాగిన్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్తో సైన్అప్ కావచ్చు అండ్ ఫేస్బుక్తో కానీ, గూగుల్తో కానీ సైన్అప్ అయితే కావచ్చు. సో నేను ఒక సైన్అప్ అయితే అయి చూపిస్తాను. సో ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే కండి. సో మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేయండి. సో వన్స్ ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీకు సైన్ అప్ బోనస్ కింద 30 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ బైండ్ ఫోన్ అయితే ఉంది. సో మొబైల్ నెంబర్ బైండ్ చేసిన 30 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు మీ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్వైట్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఇన్వైట్ కోడ్ పైన అయితే క్లిక్ చేసి మీరు ఇన్వైట్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నాకు చూపించడం లేదు. సో ఇక్కడ మీకు ఇన్వైట్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను. సో ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు 30 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ అర్నింగ్ ఎలా చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ మీకు క్విజ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి. సో ఇక్కడ మీకు పైన టాస్క్ అయితే కనిపిస్తుంది. టాస్క్, స్పిన్, లక్కీ, రివార్డ్, స్లాట్ అయితే ఉన్నాయి కదా. సో టాస్క్లో అయితే వచ్చేసేయండి. అండ్ టాస్క్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు డైలీ చెక్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో డైలీ మనం ఇక్కడ ఫస్ట్ రోజు ఓపెన్ చేసినందుకు 1000 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ సెకండ్ డే ఓపెన్ చేసినందుకు 5 రూపీస్. అండ్ థర్డ్ డే ఓపెన్ చేసినందుకు 150 రూపీస్. అండ్ సెవెంత్ డే ఓపెన్ చేసినందుకు మనకు టోటల్గా 10 రూపీస్. సో ఇలా మనం డైలీ చెక్ ఇన్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ దానిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఈ కాయిన్స్ ఏంటంటే ఎందుకు యూజ్ అవుతాయంటే సో దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ 1000 కాయిన్స్ అయితే క్లెయిమ్ అయితే చేశాను. అండ్ 1000 కాయిన్స్ క్లెయిమ్ చేసినప్పుడు మనం ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకంటే ముందుకు టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. సో డైలీ టాస్క్ అయితే ఉంది మీకు. సో మనకు యాప్ని షేర్ చేసినందుకు 500 కాయిన్స్, ఏదైతే మనకు ఈ యాప్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేసినందుకు 500 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వింగో స్పిన్ చేసినందుకు ఒక 10 స్పిన్ చేసినందుకు 1000 కాయిన్స్. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే టాస్క్ అయితే ఉంటాయి. టాస్క్ అయితే కంప్లీట్ చేసి మీరు ఈ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ కాయిన్స్ని అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఈ కాయిన్స్ వల్ల కూడా మనకు మనీ అయితే వస్తుంది. సో అది ఎలాగో చెప్తాను. సో అంతకంటే ముందుగా గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ స్పెషల్ బోనస్ అని, స్పిన్ అని, లక్కీ రివార్డ్ అని, స్లాట్ అయితే ఉంది. సో స్పెషల్ బోనస్ పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ స్పెషల్ బోనస్ పైన అయితే క్లిక్ చేసి మీకు స్పెషల్ మీకు డైలీ రివార్డ్ అయితే ఉంటుంది. సో డైలీ రివార్డ్ కానీ, హవాలీ రివార్డ్ అయితే వస్తుంది. సో మీకు లక్ ఉంటే రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు స్పిన్ అనే ఆప్షన్ అయితే ఉంది. స్పిన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇందులో వచ్చేసి మనం ఒక స్పిన్ చేయడానికి 300 కాయిన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఏదైతే సైన్ అప్ మనకు డైలీ చెక్-ఇన్లో వచ్చాయో 1000 కాయిన్స్, ఈ కాయిన్స్ని యూస్ చేసి మనం స్పిన్ అయితే చేసుకోవచ్చు. సో ఒక స్పిన్ చేసినందుకు మనకు 0.01 పైసా నుంచి 10 రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు. సో ఒక 300 స్పిన్స్ అయితే ఒక స్పిన్ అయితే చేశాను. సో ఒక 300 రూపీస్ ఎంటర్ చేసి సో దీనిపైన అయితే క్లిక్ చేసిన. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. మనకు స్పిన్ అయితే అవుతుంది. అండ్ స్పిన్ అయిన తర్వాత మనకు ఎంత అమౌంట్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 1 పైసా అయితే వచ్చింది. సో మీరు 3 కాయిన్స్ని యూస్ చేసి స్పిన్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీ స్పిన్స్ కూడా చేసుకోవచ్చు. సో మనకు డైలీ 10 స్పిన్స్ మాత్రం వస్తుంది. సో 300 రూపీస్ 300 కాయిన్స్ పెట్టి 10 స్పిన్స్ డైలీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ స్పిన్స్ యూస్ చేసి కూడా డైలీ 10 స్పిన్స్ మాత్రం యూస్ చేసుకోగలం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు స్లాట్ అయితే ఉంది. స్లాట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఒక స్లాట్ చేసుకోవడానికి మనకు 200 కాయిన్స్ అయితే ఇన్వెస్ట్ చేయాలి. సో లేదంటే మనం యాడ్స్ యూస్ కూడా డైలీ 10 స్లాట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 200 రూపీస్ అయితే పెట్టి స్లాట్ అయితే చేసాను. మనకు ఎంత అమౌంట్ వస్తుందో చెక్ చేద్దాం.
సో ఇక్కడ 200 పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ గెట్ ఇట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకు స్లాట్ అయితే వస్తుంది. సో మనకు 3 ఈక్వల్ సింబల్స్ వస్తే మనకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు 20 పైసా అయితే వచ్చింది మనకు. సో ఇంకోసారి అయితే స్లాట్ అయితే ఓపెన్ చేసి చూసాం. సో అమౌంట్ ఎంత వస్తుందో అనేది చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 3 సింబల్స్ కూడా నాకు సేమ్ అయితే వచ్చాయి. అండ్ 3 స్పిన్స్ నాకు 3 సింబల్స్ ఈక్వల్ వచ్చినందుకు 10 కాయిన్స్ అయితే 10 రూపీస్ అయితే వచ్చింది. సో వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా మనకి ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా వ్యాలెట్లో అయితే యాడ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు లక్కీ కార్డ్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఈ మనం కార్డ్స్ ఏదైతే ఉన్నాయో సో దీని కార్డ్స్ ఓపెన్ చేసుకోవడానికి మనకు ఎలాంటి కాయిన్స్ అయితే అవసరం లేదు. సో డైరెక్ట్గా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో ఏదో ఒక కార్డ్ అయితే ఓపెన్ చేసినా ఇక్కడ చూసుకోవచ్చు 0.26 పైసా అయితే వచ్చింది. సో ఇంకొక కార్డ్ అయితే ఓపెన్ చేసాం. సో 51 కాయిన్స్ అయితే వచ్చాయి. సో ఇంకొక కార్డ్ అయితే ఓపెన్ చేసాం. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎక్స్ట్రా 3 కార్డ్స్ కావాలంటే మీకు ఒక యాడ్ అయితే చూడాల్సి వస్తుంది. సో డైలీ 3 కార్డ్స్ మాత్రం మనకు అవైలబుల్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను నో థ్యాంక్స్ అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనం డైలీ చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ న్యూ కార్డ్ చెక్ చేసుకోవడానికి మనకు 5 అవర్స్ అయితే అంటే 6 అవర్స్కి ఒకసారి సో కార్డ్స్ అయితే వస్తాయన్నమాట. సో చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు క్విజ్ అయితే ఉంది. సో క్విజ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇందులో వచ్చేసి మనకు చిన్న క్విజెస్ అయితే వస్తాయన్నమాట. సో క్విజెస్ చూడొచ్చు. ఇక్కడ మనకు మీకు క్విజ్ అయితే తెలిసిందే. సో మనకు ఏది ఫ్లై అవుతుంది ఏది ఫ్లై కాదనేది. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లైస్ అయితే వచ్చింది. సో ఇక్కడ ప్యారెట్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లైస్ సో రూబర్ ఎరేజర్ సో లాజింగ్ బాంటింగ్ అండ్ విచ్ ఆఫ్ ది డస్ నాట్ ఫ్లై కింగ్ బర్డ్ సో టూత్ బ్రష్ ఓకే. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లైస్ అయితే వచ్చింది. సో మ్యాచ్ అయితే రాంగ్ అయితే వచ్చింది. ఓకే ఆల్ రైట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లైస్ సో బోల్డ్ ఈగర్ సో ఒక రాంగ్ అయితే ఇచ్చాను. బట్ ఏం పర్వాలేదు, మనకు కాయిన్స్ అయినా రావచ్చు, సో మనీ అయినా రావచ్చు. సో మీకు అన్ని కాయిన్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు. ఒక రాంగ్ చెప్పినందుకు కూడా నాకు 40 పైసా అయితే వచ్చింది. ఎక్స్ట్రా 357 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఎక్స్ట్రా లైవ్స్ కూడా వస్తాయి. సో ఈ లైవ్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ చూసుకోవచ్చు. లైవ్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో మీకు సైన్ అప్ చేసినందుకు 5 లైవ్స్ అయితే ఇస్తారు. సో మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ చూసినందుకు మనకు ఒక లైఫ్ అయితే వస్తుంది అనమాట. సో లైవ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా కాంటెస్ట్లో జాయిన్ కావచ్చు. అండ్ నెక్స్ట్ రెఫర్ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ రెఫర్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు. రెఫర్ అండ్ దానిపైన అయితే క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే మీ రెఫరల్ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి టాస్క్ కంప్లీట్ చేస్తుంటారో అంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవుతారో సో మీకు ఫస్ట్ డే ఎవరికైతే రెఫర్ చేస్తారో సో అతను లాగిన్ చేస్తుంటే మీకు ఫస్ట్ డే 4 రూపీస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ డే మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో అతను సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అంటే 3 డేస్ టోటల్గా 4 డేస్ కంటిన్యూగా యాప్ని ఓపెన్ చేసి యాక్టివ్గా ఉంటే సో మీకు ఎక్స్ట్రా 6 రూపీస్ అయితే వస్తుంది. సో మీరు రెఫర్ చేసిన అతనే సో 5th డే కూడా యాక్టివ్గా ఉంటే అంటే డైలీ ఓపెన్ చేస్తుంటే సో మీకు ఎక్స్ట్రా 10 రూపీస్ అయితే వస్తుంది. అండ్ అలాగే 10% మీ ఫ్రెండ్స్ ఇన్కమ్ నుంచి అయితే డైలీ అయితే వస్తుంటుంది అనమాట. సో టోటల్గా మనకు పర్ రెఫర్ 20 రూపీస్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు రెఫర్ చేసిన అతను 5 డేస్ అయితే లాగిన్ చేస్తే మీకు 20 రూపీస్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చిన అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ మీ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనీ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనకు మినిమం రీడీమ్ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఈ 10 రూపీస్ రీడీమ్ చేసుకోవాలంటే 3 రెఫర్స్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఈజీగా 3 రెఫర్స్ అయితే చేసుకోవచ్చు మీరు. సో అది ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ మీకు 10 రూపీస్ ఇక్కడ సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో సో దాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఎలా అన్లిమిటెడ్ రెఫర్కి ఎలా విషయాలు దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. సో రెఫర్ అండ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క రెఫర్ కోడ్ మీ యొక్క రెఫరల్ లింక్ ఏదైతే ఉందో సో దాన్ని జనరేట్ అయితే చేసుకోండి. అండ్ జనరేట్ చేసుకున్న తర్వాత ఐలాండ్ అప్లికేషన్లో మీకు క్రోమ్ బ్రౌజర్ అయితే తెలుసుంటుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత సో మీ యొక్క ఒరిజినల్ రెఫరల్ లింక్ ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేసి సెర్చ్ అయితే చేయండి. అండ్ సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. అక్కడ నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అయితే డౌన్లోడ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ ప్రాసెస్ మీకు చెప్పాను కదా. సో సైన్ అప్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేయండి. సెట్టింగ్స్లో వెళ్ళండి. అండ్ సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మీకు ట్యాప్ టు లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీ పైన వెళ్తే. సో ఇక్కడ ట్యాప్ టు లాగిన్ పైన అయితే క్లిక్ చేసి మీరు మీ యొక్క కొత్త మొబైల్ నెంబర్తో సో మీరు ఏదైతే ఒరిజినల్ అకౌంట్ యూజ్ చేయారో సో ఆ నెంబర్తో కాకుండా ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అంటే వేరే మొబైల్ నెంబర్తో యూజ్ అయితే చేసుకోండి. సో రెఫర్ కోడ్ అడిగితే మీ ఒరిజినల్ యాప్ యొక్క రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసి మీరు సైన్ అప్ అయితే కండి. సో డైలీ దాంట్లో కూడా మీరు ఏదైతే రెఫర్ చేశారో సో అందులో 5 డేస్ కాన్సిక్యూటివ్గా 5 డేస్ లాగిన్ అయితే కండి అంటే ఓపెన్ అయితే చేయండి. సో మీకు రెఫరల్ అమౌంట్ టోటల్గా మీ ఒరిజినల్ అకౌంట్కి అయితే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి నా ఒరిజినల్ అకౌంట్. సో నేను విత్డ్రా అయితే చేశాను. సో 10 రూపీస్. సో మీకు
జస్ట్ 3 రెఫర్స్ అయితే చేసేసేయండి. సో అలా 3 రెఫర్స్ క్లోన్ అయితే చేసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ మీకు 3 రెఫర్స్ కౌంట్ కాగానే ఇక్కడ మీకు 10 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 10 రూపీస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ అయితే అడుగుతుంది. సో కేవైసీ అప్లోడ్ చేయడానికి మీకు పాన్ కార్డ్ అయితే కావాలి. సో మీ ఇంట్లో ఎవరిదైనా కావచ్చు. సో పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసేసేయండి. సో నాకైతే 1 అవర్లో నాకు కేవైసీ అయితే కంప్లీట్ అయితే అయింది. సో కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు 10 రూపీస్ ఏదైతే ఉందో సో దాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో 10 రూపీస్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేసి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసిన అమౌంట్ వితిన్ 24 అవర్స్లో మీ పేటీఎం వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సో నేను విత్డ్రా అయితే చేశాను. ఇక్కడ మై విత్డ్రాల్ వెళ్ళి చూపిస్తాను మీకు. సో మై విత్డ్రాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 10 రూపీస్ అయితే అమౌంట్ నాకు సక్సెస్ఫుల్గా విత్డ్రా అయితే అయింది. సో దీని యొక్క పేమెంట్ ప్రూఫ్ నేను పేటీఎం ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ బ్యాలెన్స్ అండ్ పాస్బుక్లో అయితే వెళ్తున్నా. మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ 10 రూపీస్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు 10 రూపీస్ అయితే రిసీవ్ అయితే అయ్యాయి. సో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మీకు టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో మీకు ఇలా 10 రూపీస్ అయితే అర్న్ చేసుకోవచ్చు. జస్ట్ 3 రెఫర్స్ అయితే చేసుకోండి. సో విత్డ్రా అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎక్కువగా మీకు సెల్ఫ్ ఫండింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో 300 రూపీస్ కూడా రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసిన వితిన్ 24 అవర్స్లో మీ పేటీఎం వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు డైలీ టాస్క్ అయితే ఉన్నాయి. గేమ్స్ ఆడి కూడా మనం మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో స్పెషల్ బోనస్ అంటే ఇక్కడ మనకు 2 గేమ్స్ అయితే ఇచ్చారు. సో ఈ 2 గేమ్స్ని మనం 2 మినిట్స్ ఆడినందుకు మనకు దీనికి సంబంధించిన అమౌంట్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇలా డైలీ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టాస్క్ అయితే కంప్లీట్ చేసి కూడా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. డైలీ చెక్ ఇన్ చేసి కూడా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ యాప్ గురించి చెప్పాలంటే. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.